డ్రెస్సులు కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ అయ్ బాబోయ్ నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరెడతారు నువ్వు నేను చెప్పులేసే ఒక్క చెప్పులుగా మార్చుతారు వెంట వస్తా పడి 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 నువ్వే నా బెస్ట్ పడి 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 చేరనాని ఒడి 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 ఒడిలో హే భీమవరం పాలుమా బాగా బీచిపోదమా మీద మీద ఫాలుమా వైరలో దిరీలుమా భీమవరం పాలుమా బాగా బీచిపోదమా మీద మీద ఫాలుమా Watching movie in 2026. What a performance by Naveen. Naveen garu promise గుండెలోన నన్ను టాగు చేయమా నీ గుండెలోన ఓకే అందరూ క్యాప్చర్ చేయడం అయిపోతే ప్లీజ్ మీ పొజిషన్స్కి వెళ్ళిపోరా ఎవరు పట్టించుకోవట్లేదు హ్యాపీ కనుమ అందరికీ ఓకే అందమైన మీనాక్షి గారిని క్యాప్చర్ చేశారా నాగవంశీ గారిని చిన్మయ్ గారిని రావు రమేష్ గారిని లడ్డు సంతోష్ గారు మీ క్రియేటివిటీ పీక్స్ అండి మామూలుగా కాదు బాగా దీపం హైలైట్ అయింది సో చెమ్మక్ చంద్ర గారు బాగున్నారా భుజాలు బాగున్నాయా ఓకే అందరూ మిగిలిన వారందరూ దయచేసి మీ పొజిషన్స్కి వెళ్తే మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఎందుకు మీరందరూ ఇక్కడే ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నారా మారి గారు వెల్కమ్ గాంధీ గారు వెల్కమ్ యువరాజ్ గారు వెల్కమ్ సో అందరికీ నమస్కారం అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం థియేటర్లో ఎలా ఉంది అంటే థియేటర్లో చాలా సందడిగా ఉంది చాలా నవ్వులుగా ఉంది చాలా కేరింతలుగా ఉంది ఎందుకంటే థియేటర్లో అనగనగా ఒక రాజు ఉంది అంటున్నారనమాట సో చూసిన వాళ్ళందరూ మామూలుగా లేదు ఇంటర్వెల్ బ్యాంక్ మామూలుగా లేదు అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా లేదు అనుకున్నారు అట్ ద సేమ్ టైం ఈ స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఆ ఎమోషన్ని కూడా మనం చూస్తాం అనమాట దాన్ని కూడా సూపర్గా రిసీవ్ చేసుకున్నారు వన్ మ్యాన్ షో అని చెప్పాలి నిజంగా నవీన్ పొలిశెట్టి గారు అఫ్కోర్స్ మీనాక్షి గారు మీరు రాగానే చారులత గారు ఇలా అడుగు పెట్టగానే మొత్తం వైబ్ మారిపోయింది అక్కడ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా మీరు ప్లే చేశారు ఆ క్యారెక్టర్ని ఆ రోల్ని అండ్ హిల్లేరియస్గా ఉండింది మామూలుగా కాదు మీ నాన్నగారు ఎంత కుట్ర పన్నారండి అసలు ఓకే సో మారి గారు కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ ద ఫస్ట్ ఫిలింకే మీరు ఇంత పెద్ద బజ్ని ఇంత పెద్ద సక్సెస్ని ఇంత పెద్ద సౌండ్ని విట్నెస్ చేస్తున్నారు అఫ్కోర్స్ యువరాజ్ గారికి అలవాటు అయిపోయింది అది సక్సెస్లు ఇచ్చి అండ్ గాంధీ గారి గురించి గాంధీ గారేనా సుకుమార్ గారా ఆయన చీఫ్ గెస్ట్ సుకుమార్ గారా ఏమిటి మనకి ఈవెంట్కి ఒకసారి ప్యాన్ చేయండి ఆయన వైపుకి సార్ మీరా ఇందాక నుంచి మా అసిస్టెంట్ చెప్తుండే సుకుమార్ గారు వచ్చారంటే అది మీరేనా సార్ బట్ ఎస్ ఆయన అమేజింగ్ సెట్స్తో అమేజింగ్ బ్యాక్గ్రౌండ్లో ఆ డిజైన్స్తో మనందరినీ ఈ సినిమాలో మరింత అందంగా వీరందరినీ చూపించి మనందరినీ ఆనందింపపరిచారని చెప్పాలన్నమాట సో ఎస్ మాట్లాడుకుందాం ఇంకాసేపట్లో నవీన్ గారు కూడా వెన్యూలోకి అడుగు పెట్టేస్తారు అందరూ అనగనగా ఒక రాజు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ సెలబ్రేషన్స్ని మనం జరుపుకుంటున్నాం సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే హైలైట్స్ అనమాట ప్రీ రిలీజ్కి సంబంధించి ప్లే ద హైలైట్స్ ఆన్ ద స్క్రీన్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాజుగారు నవీన్ పొలిశెట్టి గారికి కార్యక్రమానికి వెల్కమ్ అటు భీమవరం కాకినాడ రాజమండ్రి వైజాగ్ హైదరాబాదు తెలంగాణ ఓవర్సీస్ మొత్తం అనగనగా ఒక రాజు సందడి నెలకొందనమాట సో మళ్ళీ ఒకసారి అమేజింగ్ టైమింగ్తో అమేజింగ్ కంటెంట్తో అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్తో మరొకసారి ప్రూవ్ చేసేసారు మన నవీన్ పొలిశెట్టి గారు రాజుగారు మొత్తం మీ సందడే నడుస్తుంది థియేటర్లంతా మీ సందడే సంక్రాంతి అంతా మీ సందడే నడుస్తుంది కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఓకే ప్లే ద ప్రీ రిలీజ్ హైలైట్స్ ఆన్ ద స్క్రీన్ రాజుగారి పెళ్లికి చేసినటువంటి వరంగల్ వాస్తవ్యులందరికీ స్వాగతం సుస్వాగతం
అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండగకి సినిమాని. పండగలా ఉంటుంది. పలా పలా పడి నవ్వుతారు మీరు అందరూ, దాని గ్యారంటీ. ఒక రాజు ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా. కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. ఎవరే ఈ బ్యూటీ ఇంత అందంగా ఉందేంటి? హాయ్ హాయ్ బాబో. ఈ జనరేషన్ వాళ్ళైతే షర్ట్లు చింపుకునేంత కామెడీ ఉంది. ఓ మై గాడ్, వి మేడ్ ఎ గుడ్ మూవీ. పండగ లాంటి సినిమా తీసుకొచ్చినాం. సంక్రాంతికి 100కు 100% విన్ అవుతుంది. అందరికి కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. 2.5 hours మీ బాధలు అన్ని మర్చిపోయి మీ ఫ్యామిలీతో కలిసి ఫెస్టివల్ కి బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్ తో రండి, హాయిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. ఆ సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ మంచి సినిమా, పండగ సినిమా అందించే బాధ్యత మా అందరిది. సో ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఆంధ్ర టు తెలంగాణ, ఆంధ్ర టు తెలంగాణ టు అమెరికా, ఎక్కడ చూసినా అనగనగా ఒక రాజు హవానే నడుస్తుంది. రాజుగారు ఎంట్రీ దగ్గర నుంచి చాపర్లో అలా దిగినప్పటి నుంచి ఇంకా మీరు దిగుతారు అన్నప్పటి నుంచే నవ్వులు స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచే కేరింతలు స్టార్ట్ అయ్యాయి, విజిల్ స్టార్ట్ అయ్యాయి. గోలగా ఉంది. నాకు తెలిసి రెండోసారి చూడాలి నేను ఈ సినిమా, ఎందుకంటే డైలాగులు వినపడిస్తాయి కదా మీ ఫ్యాన్స్ అందరూ. సో అమేజింగ్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అనమాట. పండక్కి కావాల్సింది ఏంటి? ఇలాంటి సినిమానే. అలాంటి సినిమా నవీన్ పొలిశెట్టి గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మారీ గారు అలాంగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మనందరికీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ చిత్రాన్ని చూసి, బ్రో ఇప్పుడే ఒక సినిమా చూసా, దాని పేరు అనగనగా ఒక రాజు, మామూలుగా లేదు, అదిరిపోయింది అని చెప్తున్నారు అనమాట. సో ఆ రెస్పాన్స్కే ఇవాళ సక్సెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్లీ బిగ్ 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 కంగ్రాచులేషన్స్. ఆయన వస్తారు, సినిమా ఇస్తారు, హిట్ కొడతారు, రిపీట్, ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఆ నమ్మకం ఆడియన్స్కి వచ్చేసింది, ఆ నమ్మకం ప్రొడ్యూసర్స్కి వచ్చేసింది, ఆ నమ్మకం ఇండస్ట్రీకి వచ్చేసింది. డెఫినెట్గా ఆ నమ్మకాన్ని మీరు ఇలానే పెంచుకుంటూ, మరింత కలెక్షన్స్ని పెంచుకుంటూ, మరిన్ని బ్లాక్ బస్టర్స్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో నా ఐ రిక్వెస్ట్ లడ్డు గారు, లడ్డు సంతోష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నా ఫోటో కూడా కనిపించేటట్టు కొంచెం కోహినూర్ ముందే అన్న ప్లాన్ చేద్దాం అనుకున్నారా? అండ్ చమ్మక్ చంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అందరి బాధ్యతలు నాకు ఇచ్చేయండి అని అడిగే రాజుగారు మాత్రం ఆయన బాధ్యత బరువు మీకు ఇచ్చేసారు ఈ సినిమాలో. సో ముందుగా రిక్వెస్ట్ సంతోష్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము ఆ రోజు రిలీజ్ ఫంక్షన్లో చెప్పాం కొడతామని గట్టిగా. 100% అది మేము ప్రూవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు సంక్రాంతికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు చూడని వాళ్ళు ఉంటే ఇంకా వెళ్ళి చూడండి. 100% మీ ఫ్యామిలీతోని వెళ్ళి చూడండి. మన అక్క, మన బావ, పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మమ్మ, నానమ్మ అందరితో వెళ్ళి చూసాల్సిన సినిమా ఇది. 2.5 hours నవ్వుతూనే ఉంటారు, దానికి గ్యారంటీ మాది అని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఇప్పుడు మేము ప్రూవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నవీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇక ఆ రోజు చెప్పిన ఇక్కడ ఉంటావు అన్న, ఇక్కడే ఉంటావు లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మారీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆయన ముఖంలో ఈ స్మైల్ ఇప్పుడు ఎట్లా ఉందో, మార్నింగ్ 6 o'clock వస్తాడు, సాయంత్రం వరకు అదే స్మైల్ క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్మయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు అప్పుడప్పుడు వచ్చేసి లడ్డు ఇలా చేయి అలా చేయి అంటే నిజంగా నా జాబ్ను చాలా ఈజీగా చేసింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సార్ రమేష్ సార్, నైస్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీనాక్షి మేడం, నైస్ వర్కింగ్ విత్ యూ మేడం, చాలా బాగా కనబడుతున్నారు సినిమాలో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఫస్ట్ టైం మీ కామెడీలో ఇంకొక లెవెల్ చూసాం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ యువరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గాంధీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కమింగ్ టు సితార్ ఎంటర్టైన్మెంట్స్తో ఇది నా 3rd ఫిలిం.
సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఏంటంటే నా లైఫ్లో ఒకప్పుడు నేను ఇండస్ట్రీ వద్దు వెళ్ళిపోదామన్న టైంలో నాకు టిల్లు వచ్చింది, టిల్లు స్క్వేర్. ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. దీపం గుట్టికే మా ఓటు అన్నారు, ఆ మా గుర్తుతో ఓటు. పాటు అనగనగా ఒక రాజుకే మా ఓటు అంటున్నారు అనమాట ఆడియన్స్ అందరూ. సో ఎస్, మరి ఇప్పుడు చంద్ర గారు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండగ పూట మేము కూడా మీ ముందుకు వచ్చాం. అనగనగా ఒక రాజు మూవీతో మమ్మల్ని ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇంత బ్యూటిఫుల్గా బ్లెస్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, నైస్ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో నేను ఫస్ట్ మూవీ, అందులో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ అండ్ చిన్మయ్ గారు, మారి గారు మై డైరెక్టర్, యువరాజ్ సార్ మై కెమెరామెన్, మా హీరోయిని మీనాక్షి గారు సూపర్ అండి, చాలా సంతోషం. జనరల్గా ఎవరైనా మేము ఆల్కహాలిక్ పర్సన్స్ యాక్చువల్లీ. నవీన్ గారేమో వర్కాలిక్ పర్సన్. పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏమో ఏ సిచ్యువేషన్లోనూ అదే ఆలోచిస్తారేమోనని నాకు అదే ఇది. నైస్ సార్, మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను జబర్దస్త్ చేసినప్పుడు నేను కూడా అన్నీ రాసి ఉన్నాను కదా. సో మీ వే ఆఫ్ రైటింగ్ కానీ వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ నేను నిజంగా షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఎవ్రీ వన్. అండ్ రావు రమేష్ సార్, ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేశారో అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మై మూవీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, బ్యూటిఫుల్ టీమ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, మాకు చాలా బ్యూటిఫుల్గా చూసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్, వంశీ సార్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, మాకు ఇంత గ్రాండ్ బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. మరి సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేసి వెళ్ళాలి కదా మీరు. సెలబ్రేషన్స్ అంటే ఒక స్టెప్ వేయాలి. ఏంటది అలా తప్పించుకుంటే ఓన్లీ చెక్ తీసుకుంటారా? స్టెప్ వేయారా? వేయాల్సిందే. మా హీరో గారు ముందు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ముందు మీరు వేయాలి. డెఫినెట్గా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా వేస్తారు. ఏదో ఒకసారి భీమవరం బాల్మా ప్లే చేయండి. మీలోని డాన్సర్ని బయటకు తీద్దాం. ఇప్పుడు ప్లే ద మ్యూజిక్. లడ్డు రెడీనా? ఓకే, లడ్డు రెడీ అంటున్నారు. ఎవరు వచ్చినా చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు మేము పాట మార్చాలంటే రాజుగారి పెళ్లిలో ఇమీడియట్గా పెట్టండి. రాజుగారి పెళ్లి ఎలా ఉందంటే కళకళ్ళు ఆడిపోయిందని చెప్పాలి. రాజుగారి పెళ్లికి చదువుంపులు మామూలుగా రావట్లేదు. అసలు ఆయన్ని చూసి అమేజింగ్గా ఫీల్ అవుతున్నారు థియేటర్లో. పోయడమే కాదు, మీరు మామూలుగా డాన్స్ కూడా ఎరుకొట్టేశారు అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. ఎంజాయ్ చేయండి సక్సెస్ని. అయితే మీకు అర్థమైంది కదా, ఇప్పుడు స్పీచ్ తర్వాత డాన్స్ కామన్గా ఉంటుంది. యువరాజ్ గారు ఆలోచిస్తున్నారు ఏంటి ఇప్పుడు నేను కూడా చేయాలా ఈ స్టెప్ అని. బట్ ఎస్, చేయాలి. గాంధీ గారు కూడా చేయాలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అఫ్కోర్స్ మైక్ పట్టుకోగానే నా రెస్పాన్స్ చూశారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెస్పాన్స్ చూస్తున్నారు. అండ్ అలాగే సినిమా చూసి వచ్చిన వాళ్ళ రెస్పాన్స్, థియేటర్లో రెస్పాన్స్ చూడాలి కదా. ఆ వీడియో మా దగ్గర ఉంది, అది ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్.
అసలు వాచింగ్ మూవీ ఇన్ 2026 వాట్ ఏ పర్ఫార్మెన్స్ బై నవీన్ గారు ప్రామిస్ చేసినట్టే మనం మంచిగా కామెడీ ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, హాయిగా నవ్వుకుంటాము. క్లియర్ తాగినందుకు ఫుల్ మీల్స్ పెట్టింది మాకు, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ నవీన్ పొలిశెట్టి అన్న, నవ్వులే థియేటర్ మొత్తం అల్చలు సూపర్ స్టార్ నవీన్ అన్న ఈసారి సూపర్ ఉంది. చాలా బాగుంది, అదిరిపోయింది. అందరూ వెళ్ళి చూడండి. నవీన్ గారికి నటకిరీటి సంక్రాంతికి భారీ ఇట్టి కొట్టారు. నవీన్ పొలిశెట్టి అన్న విన్నర్ అంతే. ఏం యాక్టింగ్ ఒక 1 మంత్ అంతే పోయా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం అంతే. సంక్రాంతికి అల్లుడే కాదు, ఈసారి సంక్రాంతికి ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. సూపర్ అంటే సూపర్ గా తీసేశాడు. నవీన్ పొలిశెట్టి సినిమాలు అంటే మనం ఇక చెప్పని అవసరం లేదు. ఆల్మోస్ట్ సింగిల్ మ్యాన్, మొత్తం 1 మ్యాన్ షో అనుకోవాలి. నెవర్ బిఫోర్ బ్లాక్ బస్టర్ అన్న. హిట్ ఉందన్న సినిమా అయితే. ఇది కదరా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటే. నవీన్ పొలిశెట్టి గారి పెర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తు ఇచ్చి పడేశాడు. దిస్ ఈస్ ద రియల్ సంక్రాంతి విన్నర్ అబ్బా. ఒక సీన్ కి లిటరల్లీ 10 నిమిషాలు కంటిన్యూస్ నవ్వా. పొట్ట నొప్పి వచ్చేస్తుంది మొత్తం, అసలు కడుపు నొప్పి వచ్చేంత రేంజ్ లో రీసెంట్ టైమ్స్ లో నవ్విందైతే లేదు నేను. మూవీ స్టార్టింగ్ లో నవీన్ పొలిశెట్టికి ఒక ట్యాగ్ వేశారు, స్టార్ ఎంటర్టైనర్ అని. హి ట్రూలీ డిజర్వ్స్ దట్ ట్యాగ్. నవీన్ టైమింగ్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ వేరే లెవెల్. నవీన్ పొలిశెట్టి ఆ రేంజ్ కామిక్ టైమింగ్ తోటి ఆయన వేసే జోక్స్ అయితే మాత్రం పిచ్చి పిచ్చి నవ్వుకున్నా. సో అలా నవ్వులతో కలెక్షన్స్ అన్ని తీసుకుంటున్నారనమాట. అమేజింగ్ అసలు. అంటే ప్రతి సీక్వెన్స్ సూపర్గా ఉండింది. ఎస్పెషల్లీ ఫైనల్గా లైక్ ఏమండి మీ దీపం గుర్తు అది అంటే రివీల్ చేస్తే మళ్ళీ మిస్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు, బట్ అమేజింగ్గా ఉండింది ఆ ట్రాక్ అయితే. హిల్లేరియస్ అసలు, పడి నవ్వుతున్నారు మా థియేటర్లో. సో ఇప్పుడు ఎవరిని వేదిక మీదకి పిలుద్దాం అంటే, ఇంత బ్యూటిఫుల్గా అందరినీ క్యాప్చర్ చేసిన డిఓపి యువరాజ్ గారిని, అండ్ అలాగే సూపర్గా ఆర్ట్ డైరెక్షన్ ఆ వర్క్ అంతా చేసి మన ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చిన గాంధీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సార్ ముందు స్పీచా స్టెప్? అదేంటి ఎప్పుడు యాక్టర్స్ మాత్రమే డాన్స్ చేస్తారా, టెక్నీషియన్స్ చేయరా? చెయ్యాలి, నవీన్ గారు చెయ్యాలి అంటున్నారు ఖచ్చితంగా. ఫస్ట్ స్పీచ్, దాని తర్వాత స్టెప్. సార్ నిజంగానే నాకు మీరు అందరికీ నమస్కారం. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన దానికి ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజుగారు చెప్పినట్టు అందరికీ థియేటర్ అంతా జనాలకి నవ్వించిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజ్ అన్ 1 మ్యాన్ షో. చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు అది ఈ స్టీల్ ద షో కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీనాక్షి, యూ హ్యావ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ పేషెన్సీ. థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇది హిట్ సినిమా అని చెప్పి కాల్ చేశారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్మయ్ అండ్ మారి, గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవరమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో 4-5 ఫిల్మ్స్ చేశాను, బట్ స్టిల్ కొత్తగా చూసినట్లే ఉంది సార్. మీరు ఇంత ఫ్రెష్గా, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లడ్డు అండ్ చర్మక్ చంద్ర సార్ అండ్ మహేష్, చాలామంది ఆర్టిస్ట్ అందరూ థియేటర్లు అందరినీ నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా మంది ఉన్నారండి మా టీం అందరు, కో డైరెక్టర్ రాయుడు గారి నుంచి డైరెక్షన్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మై అసిస్టెంట్స్ టీమ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డబల్ సక్సెస్ మీరు సంక్రాంతికి మొత్తం 2 సక్సెస్లు అందుకున్నారన్నమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నా మోనా గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ప్లీజ్ గాంధీ గారు, మీరు అంత సీరియస్గా చూడండి. నిజంగానే నాకు సుకుమార్ గారే అనుకుంటున్నాను నేను ఆయన్ని. ప్లీజ్ లేదు, మీరు మాట్లాడండి ఫస్ట్. ఎందుకు లేడీస్ ఫస్ట్ అంటారా? లేదు, మీరు మాట్లాడండి, పర్లేదు. ఆల్రెడీ యువరాజ్ గారు ముందు మాట్లాడేశారుగా. అందరికి నమస్కారం అండి. హ్యాపీ కనుమ. చెప్పేది ఉందన్న థియేటర్లో ఫిక్షన్ చెప్తుంది ఏం చెప్పాలన్నా, అంతకన్నా మించి నేనేం చెప్పలేకపోతున్నాను. అయితే ఒక్కటి చెప్పాలి సార్, ఈరోజు మీరు విజువల్ చూస్తున్నారు, ఆ మ్యారేజ్ సీన్స్ కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, మ్యారేజ్ సాంగ్ ఎక్కడ చేశారు, తర్వాత చారులత హౌజ్ ఎక్కడ చేశారు, ఇవన్నీ. దీని అంతటికి కారణం మా వెనకాల ఉండి నడిపించిన వంశీ గారు సార్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఇవన్నీ. బడ్జెట్ విషయంలో ఏ రోజు కూడా మమ్మల్ని అసలు వెనకంజే ఏం చేయలేదు వంశీ గారు, చాలా ముందు నడిపి. థ్యాంక్ యూ సార్. అలాగే నవీన్ గారు, చిన్మయ్ గారు, రమేష్ గారు సార్, మీరు అందరూ, లడ్డు, చందుబాయ్, మహేష్, అందరికి థ్యాంక్ యూ. తర్వాత మన సార్ మీ పేరే మర్చిపోతున్నా, మారి గారు,
ఈ సంతోషంలో పేరు కూడా గుర్తు రావట్లేదు. అలానే మా సార్ మా యువరాజ్ గారు మా వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేసి, నాకు సపోర్ట్ చేసిన మన క్రూ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఒకళ్ళ పేరు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన యాక్టర్స్ని బ్యూటిఫుల్గా కాస్ట్యూమ్స్లో చూపించిన మోనా విల్ స్పీక్ నౌ. Hi everybody, thank you so much for this opportunity. This is the first time I'm speaking on the stage. I'm a little nervous. But firstly, I would like to start with... Okay, good, thanks. Naveen Garni, nenu first kalsinappudu, he's the one who narrated me the whole story. And he's not just the actor, story is his and screenplay and what not. But ఆయనకి ఆ క్యారెక్టర్ కానీ స్టోరీ కానీ దాంట్లో ఉన్న డెప్త్ అండ్ సోల్ కనెక్షన్ అండ్ ట్రూలీ అమేజింగ్. అండ్ అంత స్ట్రాంగ్గా వాళ్ళు సోల్ నుంచి రాసినప్పుడు ఆ స్టోరీని ఐ కెన్ ఇమాజిన్ వెన్ హీస్ నరేటింగ్. లాస్ట్ 2 years చిన్మయ్ వాజ్ ద వన్ హూ బీఫ్డ్ మీ ఫస్ట్. కానీ ఆ 2 years వాళ్ళు ఎలా దాన్ని స్టార్ట్ చేశారు, ఎలా రాశారు, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ ఏదైతే చెప్పారో దట్ ఈస్ నాట్ సీన్ ఆన్ ద స్క్రీన్, బట్ ఐ కాంట్ ఇమాజిన్ అంత డెప్త్గా ఫోకస్డ్గా ఆల్ దోస్ రెంట్లెస్ వర్క్ డేస్. Past 2 years is not small thing. This is one proof that nothing is made just overnight. Over past 2 years, whatever they worked, our same effort every day is to see on the screen. And anta clarity ga vallu cheppatam valla, because of their vision, I could work on the characterizations, I could work on the palettes, I could work on the designs. And the story ki, character ki align ay costumes cheyadam anedi, it's my passion. So that is something being appreciated today. I'm very thankful for this opportunity. And coming to Meenakshi, she played such a naive and cute role. And anta ease tho aa character Meenakshi gar cheyatam valla the reactions and responses are so good from the audience. I've seen it personally, and that's my first theater visit experience also. And it is so good whenever they're screaming for every comedy scene and everything. And short అయిపోయాక ఆయన సీన్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటే వచ్చి కూర్చొని నెక్స్ట్ ఎడిట్ ఎలా చేయాలి, ఇదేం చేయాలి, నెక్స్ట్ డైలాగ్ ఏం చేద్దాం, ఇంకేం బెటర్గా చేద్దాం. I think that is one thing I'm going to take away from this movie. You have to keep working, keep refining, and keep implementing as per the changes. Ante 2 years by ఆయన ఏదైతే రాశారో కాన్ఫిడెంట్గా ఆ స్టేజ్లో ఆ మూమెంట్లో కొంచెం బెటర్గా చేయొచ్చు అంటే వై నాట్ జస్ట్ గో ఫర్ ఇట్, పుట్ సమ్ ఎఫర్ట్ అండ్ డూ ఇట్ అగైన్, రీడూ ఇట్ ద హోల్ థింగ్. And thank you so much for every artist. Chamak Chandra Garu, Santosh, this is my second film with you. And everybody is so good. Rao Ramesh Garu, I have so much respect for you, sir. And this is my second film with Sitara Entertainments. I'm very grateful for this opportunity. Mari, thank you so much for giving the space to do the right thing and our freedom ichinanduku. And sir, I saw the DI just a night before, and it is so good. And the colors has come out so well. That is the reason I'm being appreciated today. And Gandhi Garu, he's been so welcoming to me. He didn't bring his experience or seniority there. And he's so good to work with. As a team, I'm very thankful to everybody. And my costume department, AD Venki, he's such a supportive and very calm person. So when things go wrong at the last minute, you kind of panic and not do it right. But he's so calm and generous towards me. And one other person, Anil, he's the online editor. I bother him at every scene, show me how is it coming on the screen so that I can, look at the colors or anything. So thankful for everybody on the team. Thank you so much. థ్యాంక్ యూ మోనా, థ్యాంక్ యూ సో మచ్. గాంధీ గారు, యువరాజ్ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ, మీరు ఇందాక ఏం చేస్తారు. ఒకసారి రాజుగారి పెళ్ళిరో ఒకసారి వేయాల్సిందే. మోనా గారు ప్లీజ్ జాయిన్. ఒక్కసారి ప్లే చేయండి. యువరాజ్ గారు చూసారా, రీటేక్ అడిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు. ఒకసారి 1 more అడుగుదాం అనుకుంటున్నాం మేము మీకోసం. వద్దా? నెక్స్ట్ టైమా? ఈసారి ఆయన డాన్స్ కూడా నేర్చుకుంటారు అమ్మో ఏదైనా ఈవెంట్స్కి రావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ గారు, గాంధీ గారు అండ్ మోనా గారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మోనా గారు, చిన్మయ్ గారు వచ్చిన తర్వాత చేస్తామండి. యా
థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ ఎ వీడియో లైక్ థియేటర్ విజిటింగ్ వీడియో అనమాట. విజిట్ చేశారు థియేటర్ని వెళ్ళి, ఆ థియేటర్లో ఆ సందడిని ఎక్స్పీరియన్స్ చేశారనమాట. ఆ వీడియో మా దగ్గర ఉంది, సో ప్లే చేసేద్దాం వీడియోని. ప్లే ద వీడియో. సో క్రేజీ అసలు. ప్రమోషన్స్లో నవీన్ పులిశెట్టి గారు ఎనర్జీ, గూగుల్లో ఎనర్జీ అని కొడితే మీ ఫోటోనే వస్తుందండి. సో ఆ రేంజ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సినిమాలో మీరు చంద్ర గారు భుజాలు ఎక్కారు, కానీ సినిమాని మాత్రం మీ భుజాల మీద ఎప్పుడు మోస్తూనే ఉంటారనమాట. సో వన్ మ్యాన్ షో కనిపించింది అదైతే. మామూలుగా ప్రమోషన్స్లో ఉంటే ఆయన ఎనర్జీని ఆపలేము మనం. ఆయన చైరన్న ఎక్కుతారు, కారన్న ఎక్కుతారు, చూస్తున్నారు కదా. బట్ ఏదైనా పోస్టర్ మీద మాత్రం అమేజింగ్గా కలెక్షన్స్ వర్షం కురిపించి ఆ నెంబర్స్ వేస్తూ ఉంటారనమాట. సో ఇలానే అమేజింగ్ సినిమాలు మీరు మాకు ఇస్తూ ఉండాలని, మేము ఎప్పుడు థియేటర్లో పడి నవ్వుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దాము అంటే క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ గారిని అండ్ అలాగే డైరెక్టర్ మారి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని లోనే కాదు, స్టెప్ కూడా వేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఫస్ట్ చిన్మయ్ విల్ స్పీక్, దాని తర్వాత మారి. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ముందుగా ఈ సక్సెస్కి పెద్ద కారణం, పెద్ద రీజన్ అయింది ఆడియన్స్. సో ఆడియన్స్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు, మేము పడిన కష్టాన్ని ఇంత గుర్తించినందుకు ఫస్ట్ వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. Thanks to all the audience, Telugu Prekshakuru all over the world for welcoming us and supporting us and enjoying what we made. Next thing, I'd like to say that ee cinema kada, it's a very meaningful kada. ఇందులో మేము ఒకటి సెటైర్ లాగా చెప్పాలనుకుంటున్నాము. కష్టపడకుండా ఈజీగా అన్నీ కావాలి అనుకుంటాడు రాజు. సో ఇది ఉదాహరణకి మా సినిమానే. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది, కష్టపడకుండా సక్సెస్ రానిది అసలు ప్రకృతిలోనే లేదు. సో దిస్ ఇస్ ద విట్నెస్ దట్ వీఆర్ విట్నెసింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. దట్ మేము పడిన 2 years స్లీప్లెస్ నైట్స్ ఎవ్రీ డే until the day before the film. We were just working hard. We were up till 4 in the morning, 6 in the morning, 7 in the morning, always thinking about what else we can do, what else. So ఆ పడిన కష్టం ఇప్పుడు స్క్రీన్ మీద తెలుస్తోంది. సో కష్టపడితేనే ఫలితం వస్తుంది. సో అండ్ నవీన్ కష్టపడడం అనేది ఇంకొక లెవెల్. అది అసలు లైక్ ఇందాకెవరో అన్నారు వర్కహాలిక్. ఎస్. సో మేము లంచ్ బ్రేక్స్ తీసుకొని అట్లీస్ట్ లంచ్లో ఏముంది అని అడిగేవాళ్ళం, కానీ ఆయన వుడ్ యూ లైక్ టు ఈట్ దిస్ అనగానే అది అక్కడ ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా. అరే ఏం మాట్లాడుతున్నావు, మేమేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండేవాళ్ళు. హీ లైక్ always thinking about the film and how to make it better, how to make everything better. And one more thing I'd like to add, he's an integrated actor. What I mean by that is when he's in a scene, he's a lot of times okay నేను బాగా చేసేసాను, ఇది బాగుంది, టేక్ అని అనుకోరు. ఈ సీన్లో ఉన్నప్పుడు సీన్ పండాలి. సో సీన్ పండాలి అంటే సీన్లో ఉన్న యాక్టర్స్ అందరూ సింక్లో ఉండి అంతే బాగా చేయాలి. అది వచ్చేంత వరకు మేము టేక్స్ తీసుకునే వాళ్ళము. సో ఐ రియలీ అప్రిషియేట్ దాట్ అబౌట్ యూ యాజ్ అన్ యాక్టర్. సో అందుకనే ఒక్కొక్క సీన్ ఆయన యాక్టర్స్ రావు రమేష్ గారితో కానీ
చంద్రతో గారు కానీ లడ్డూతో కానీ పండింది అంటే బికాస్ ఆఫ్ దాట్. And all of us believed in a level of perfectionism, so that also shows. And thank you so much, audience, for everything. And late 2 రోజుల్లో 42 crores మామూలు మాట కాదండి ఇది. థ్యాంక్ యూ. And that is the reason why I think, because of his hard work, every single movie that he does is a blockbuster. So fourth repeated hit, consecutive hit is not an easy or a small thing. So congratulations, Naveen, for that. And Charu, fantastic, yeah. You were like exactly how I envisioned Charulata. You did it exactly like that and then more. So cute, at the same time a little bit cunning, because tanu kuda mosam chesi Operation Raju chesindi. So she performed really well. నేను స్పాయిలర్స్ అలర్ట్ ఇచ్చేసానని చెప్తున్నారు, బట్ ఎవ్రీబడి వాచ్ దిస్ మూవీ. ఇప్పటి వరకు మీరు టికెట్స్ కొనుక్కోలేకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ, అండ్ ఐ నో యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. And second part, I just want to thank everybody, thank my team, our core team. Cinema me munduku తీసుకురావాలంటే it's not a one man effort. There's a huge team that is working day in and day out to bring this movie forward to you. All the HODs from all departments. అది కాకుండా కూడా మా డైరెక్షన్ టీంలో we are so lucky to have the best ADs working with us. Venki, Prasad, Mahesh, Venkatesh, నేను ఎవరినైనా రాయుడు గారు, our co-director, oh my god, ఆయన బ్యాక్ బోన్ అసలు. శివ, everybody, all of the, నేను ఎవరైనా మర్చిపోతే పేరున all of our ADs. And online editor Anil, love you so much for always మాకు టక్ అని మాకు క్లారిటీ వచ్చిందంటే నీ వల్లే. And Yuvraj garu, thanks so much for being such a collaborative part of the team and always working with us and being so patient with us. I really appreciate that. Loved working with you. And Gandhi garu, నిజంగా అసలు ఈ పెళ్ళి ఎక్కడ చేశారు, ఎక్కడ తీశారు, అసలు చారులత ఇల్లు ఎక్కడ చేశారని అడుగుతుంటే మనం లొకేషన్స్ చూపిద్దాం, మీరు అదరగొట్టారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాస్ట్యూమ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అసలు ఎంత బ్యూటిఫుల్గా చూపించారు మోనా, నవీన్ అండ్ చారుని. అండ్ దట్స్ ఇట్. ఐ థ్యాంక్డ్ ఎవ్రీబడి. ఓ అకుల్ గారు మీరు లేకపోతే సినిమా లేదండి. అండ్ the biggest supporter of this entire cast and crew, Nagavamsi garu, thank you. It's so nice to see a smile on your face. Thanks for all your support. Thank you, Chinmay garu. Mari garu, now your turn. అందరికీ నమస్కారం అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మన సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు యునానిమస్ బ్లాక్ బస్టర్. అందరికీ మన టీంకి, మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మనకు అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు దీనిలో స్పెషల్ ఏంటంటే, ఒక సినిమా అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చడం అనేది చాలా రేర్ అండి. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళలాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక్కసారి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి రికమెండ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి ఫ్రెండ్స్కి ఈ సినిమా చూసేవే లేదా, చాలా బాగుంది, ఇమీడియట్ టికెట్ బుక్ చేయండి చెప్పి అసలు ఆడియన్స్ ఆ సినిమా ఓన్ చేసుకున్నారు. అది ఈరోజు మనకి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి రీజన్ అయింది. అసలు మన ఒక 2 years పడిన కష్టం అన్నీ ఇప్పుడు వాళ్ళతో కూర్చుని థియేటర్లో ఆ రెస్పాన్స్ చూస్తుంటే, ఒక నవీన్ సార్తో మన థియేటర్ విజిట్ చేసాము, అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే వాళ్ళ ముఖంలో ఎంత హ్యాపీనెస్ అంటే, అంతకుముందు టికెట్ కొనుక్కొని వాళ్ళ థియేటర్లో ఎంట్రీ అవ్వక ముందు వాళ్ళకి ఎంతో ఒరి ఉండిండొచ్చు. అంటే లైఫ్లో ఏంట్రా ఈరోజు మన పరిస్థితి ఏంటి, రేపు పరిస్థితి, ఇవన్నీ ఉండిండొచ్చు. కానీ ఆ సినిమా చూసి తర్వాత ఆయన ఎంట్రీ ఇచ్చి అందరి హాయ్ చెప్పినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక హ్యాపీనెస్ ఉంది చూడండి, అసలు అది వచ్చి ప్రైస్లెస్ అండి, ప్రైస్లెస్. దానికోసం ఎంతైనా కష్టపడవచ్చు అనిపించింది. దానికి హ్యాట్స్ ఆఫ్ టు నవీన్ సార్. ఆయనకి అసలు 4th కాన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్, సూపర్ సార్. అసలు మీ హార్డ్ వర్క్కి మన అందరిని లీడ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ వల్ల ఈ ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అయ్యాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ నాగవంశీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. యువరాజ్ సార్ అసలు బెస్ట్ విజువల్స్ ఇచ్చారు ఈ సినిమాకి,
చాలా థ్యాంక్ యూ సార్. గాంధీ గారు అసలు అప్పుడప్పుడు సుమార్ గారు అని అసలు మేము స్టే చేస్తున్న హోటల్లో అప్పుడప్పుడు చెప్తారు సుమార్ వచ్చారు. ఎవరు చూస్తే ఆయన చుట్టూ కొంత 10 మంది నుంచి ఫోటో తీస్తుంటారు. ఓకే, వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ మౌన గారు మన చూసేమో కాస్ట్యూమ్స్ అన్ని అసలు రాజుగారి పెళ్ళి అయినా అసలు ఏ సీన్స్ అయినా మౌన గారి కాస్ట్యూమ్లు ఏంటంటే మీకు ఆ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఊరికి ఒక కలర్స్ సెలెక్ట్ చేస్తాం అలాంటి ఏమి ఉండదు. ఆ క్యారెక్టర్ పెట్టి ఆ డెప్త్ ఉంటుంది కాస్ట్యూమ్లో. చాలా థ్యాంక్ యూ మౌన గారు. అండ్ ఆర్టిస్ట్ చూస్తే నవీన్ గారు, ఎస్ హీస్ చెప్పక్కర్లే వన్ మ్యాన్ షో. ఆయన కామెడీ టైమింగ్ కానీ ఎనర్జీ కానీ ఒక్కసారి ఆయన స్క్రీన్లో ఎంట్రీ అయిన తర్వాత అసలు ఇక ఎంటర్టైన్మెంట్కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అందరూ. చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ మీ హార్డ్ వర్క్ కానీ మీ టైమింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మీనాక్షి గారు ఈ రోల్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. మీ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. అండ్ మా థియేటర్ మీనాక్షి గారి ఎంట్రీకి అసలు అరుపులు కానీ విసులు కానీ గ్రేట్ చాలా అండ్ రావు రమేష్ గారు అసలు ఆయన ఒక లెజెండ్ అండి. ఆయన యాక్టింగ్ వల్ల ఆయన ఎనర్జీ వల్ల మా సెట్కి ఒక పాజిటివిటీ తెచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ చమక్ చంద్ర గారు, లడ్డు గారు, మహేష్ గారు, భద్రం గారు, ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ సినిమాకి సెట్లో చాలా పాజిటివిటీతో చాలా ఎనర్జీతో చాలా ఒక పాజిటివిటీ తెచ్చారు. అండ్ చాలా హ్యాపీగా చాలా ఫన్గా వర్క్ చేశారు. అందరికి చాలా థ్యాంక్ యూ. అంటే ఈ సమయంగా మా టీం డైరెక్షన్ టీం అసలు వాళ్ళు డే అండ్ నైట్ చాలా కష్టపడి ఎవరు కూడా ఈ సినిమాకి మాకు మంత్లీ శాలరీ వస్తుంది మేము ఏదో సినిమా వర్క్ చేస్తాం అని కాకుండా ఆ సినిమాను ఓన్ చేసుకున్నారు. మన రాయుడు గారు కానీ, మహేష్ గారు కానీ, మన వెంకీ, శివదుగ్ర ఉప్పలపాటి, మన వెంకటేష్ పేరు పోయిన పార్దు, ప్రసాద్ గారు, అందరూ విశ్వనాథ్ గారు అందరూ కూడా చాలా ఆ సినిమాను ఓన్ చేసుకుని చాలా బాగా వర్క్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్గా వెళ్తుంది. అందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మీరు ఈ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు మర్చిపోని బెస్ట్ సంక్రాంతి మనకందరికి కూడా. చిన్మయ్, ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మికీ గారు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మన కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ చాలా బెస్ట్ సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చారు. రాజుగారి పెళ్ళిరో అండ్ భీమవరం బాల్మ ఆయన చేశారు. అండ్ భాను మాస్టర్ చాలా థ్యాంక్ యూ సార్. ఆంధ్ర టు తెలంగాణ ఈరోజు నిజంగానే ఆ సాంగ్ ఆంధ్ర టు తెలంగాణ మొత్తం చార్ట్ బస్టర్ అయింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రియల్ సర్వీస్ మాస్టర్ ఆయన చివరికి లాస్ట్ సీన్లో మన రాజుగారి ఎంట్రీకి థియేటర్ మొత్తం విసిల్ ఆ ఎద్దుల బండిలో ఆయన వచ్చినప్పుడు అంతా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ రియల్ సర్వీస్ మాస్టర్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ వంశీ గారు, ఆన్లైన్ ఎడిటర్ అనిల్, మన టీం పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లిరిక్స్ రైటర్ చంద్రబోస్ గారు సారీ చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఒక ఆస్కర్ విన్నర్తో ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది. ఆయన లిరిక్స్ చాలా జనాలతో వెళ్ళిపోయింది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా తెలిసిందే కదా స్పీచ్ అయిపోయేదాకా స్టెప్ ఉంది. సో అయిపోగానే స్టెప్ ఉంది అంటున్నాను నేను. సో రాజుగారి పెళ్ళిలో ఒకసారి పెళ్ళిరో ప్లే చేయండి ఒకసారి. నాకు ఏం కష్టం లేదు, ఇద్దరు కలిసి ఇప్పుడు డైరెక్టర్ గారు, క్రియేటివ్ డైరెక్టర్ గారు కలిసి రాజుగారి పెళ్ళిరోకి స్టెప్ వేయబోతున్నారు అన్నమాట. మోనా మీరు వీడియో తీయడం కాదు, మీరు కూడా జాయిన్ అవ్వాలి. నేను అక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఒక్క నిమిషం. కాస్ట్యూమ్ డిజైనర్ మోనా గారిని వేదిక మీద రాస్తుందిగా. నేను కూడా కొడతాను ఇక్కడ నుంచి, రండి స్టేజ్ మీద నుంచి. మోనా ఎల్లు అని నవీన్ గారు ఓకే రండి. అలా ఎలా మేము మిమ్మల్ని ఎలా వదిలేస్తాం అనుకుంటున్నారు? ఓకే ఇంకా పాట ప్లే చేయండి. చేస్తున్నా, మోటివేట్ చేస్తున్నా.
అంత మోటివేషన్ అవసరం లేదు, స్టెప్ చేయండి, డ్యాన్స్ చేయండి. మీరు కూడా ఇంత మోటివేషన్ అవసరం లేదు. చిన్మయ్ గారు మీకు మోటివేషన్ అవసరమా? లేదు, అవసరం లేదండి. వీళ్ళు చేయాలండి. మళ్ళీ 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 లూప్లో చూడండి, మీ పాట వచ్చేస్తుంది నెక్స్ట్ టైంకి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వీళ్ళ డ్యాన్స్ చూసాము, రెస్పాన్స్ వీడియో చూసాము. అయితే మా దగ్గర ఇంకొక స్పెషల్ వీడియో కూడా ఉంది. దాంట్లో ట్వీట్స్ ఉంటాయన్నమాట. ఎవరెవరు ఈ సినిమా గురించి ఏమనుకున్నారు, ఏమని ట్వీట్ చేశారు అనేది ఇప్పుడు మనం చదువుదాం. ప్లే చేయండి ఆ వీడియోని. నవీన్ గారికి మైక్ ఇవ్వండి, ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం మనం. అనగనగా ఒక రాజు రివ్యూనే ఇచ్చారనమాట, ఇండియా గ్లిట్స్ తెలుగు. సో చాలా ఉంది, నాకు కనపడట్లేదు. నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో వరకు బాగా కనిపిస్తుంది. సో ఎస్, ఇది చదవలేం కానీ అది ముందు ట్వీట్ ఏదో పెట్టారు కదా, అది క్లియర్గా ఉంది. ఎస్, నెక్స్ట్. ర్యాంప్ రైటింగ్ బాబు, నవీన్ పోలిశెట్టి నాన్ స్టాప్ లాఫింగ్ మా. హేమంత్ చౌ 92, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఉఫ్ మ్యాన్, యూ డిడ్ అగైన్ బ్లాక్బస్టర్. వెల్కమ్ టు గోవా. గోవా సీన్ యాక్చువల్లీ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. మీరు గోవా అంటే అక్కడికి వెళ్ళాలా, నిజంగా గోవా వెళ్ళాలా అర్థం కావట్లేదు ఇప్పుడు అందరికి. అది సినిమాలో మాత్రం వాడు గోవాని తెప్పించేశాడు, అదే. బట్ మేము మాత్రం గోవాకి వెళ్ళి షూట్ చేసేవాళ్ళం. అదే గోవాకి వెళ్ళే గోవాకి వెళ్ళి అక్కడ సెట్. రాజమండ్రి సెట్ మా వాళ్ళు అక్కడ వెతుక్కుంటున్నారండి ఆ సెట్. పెద్దపాలెం బీచ్ దగ్గర అందరూ వెళ్ళి అదే కదా, బడ్జెట్ లేని వాళ్ళందరూ. అదే ఉంచేది, అదే కదా. నెక్స్ట్. మెల్లగా బాబు మెల్లగా. అనగనగా ఒక రాజు ప్రాపర్ సంక్రాంతి ఫిలిం, నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో, సూపర్ హిట్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్ మురళి. నెక్స్ట్. మెల్లగా అంటే అదే ఉంచేస్తున్నారే. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ పొంగల్ మూవీ, పొంగల్ విన్నర్, ఈజీలీ ఫుల్ కామెడీ మూవీ. గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అఫ్ కోర్స్ నేను 13 టికెట్స్ బుక్ చేశాను, మా ఫ్యామిలీ అందరం కూర్చుని. ఆరొకసారి ఒకటొకసారి అలా బుక్ చేయాల్సి వచ్చింది. బుక్ మై షోలో అలానే ఉంటుంది కాబట్టి. గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా సినిమాకి లక్కిచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సెన్సేషనల్ ఏంటది, మ్యాట్నీస్ ఫర్ అనగనగా ఒక రాజు ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ విత్ గ్రాస్ రిజిస్టరింగ్ మోర్ దాన్ డబుల్ ఆఫ్ నూన్ షోస్ అంట. ఓ సారీ, క్రేజీ అండి, క్రేజీ. సో థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఐసైట్ కి కనపడట్లేదు. డే 2 యాక్చువల్లీ, డే 2 బెటర్ దెన్ డే 1 ఉందంట యాక్చువల్లీ. ఎస్, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి టేక్స్ ద బాక్స్ ఆఫీస్ బై స్టార్మ్. మామూలుగా కాదు, తుఫాన్ వస్తుంది అంటున్నారు. నవీన్ పోలిశెట్టి భయ్యా అమెరికా నుంచి అనకాపల్లి వరకు మొత్తం మొత్తం అండర్ కంట్రోల్లో ఉందంటున్నారండి వాళ్ళు. యాక్చువల్లీ అమెరికా ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే నిన్న డే 2 అమెరికాలో హైయెస్ట్ బుకింగ్స్ అనగనగా రాజువే. సో థ్యాంక్ యూ సో మచ్ యుఎస్ ఆడియన్స్. క్రేజీ 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 హిలేరియస్. ఇంత కాంపిటీషన్లో ఇన్ని సినిమాల్లో కూడా అమెరికా ఆడియన్స్ అనగనగా ఒక రాజుని టాప్లో నిల్చోబెట్టడం అనేది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. న్యూ జెర్సీ నుంచి, డాలస్ నుంచి, ప్రతి ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ యాక్టర్ గురు నవీన్ పోలిశెట్టి. థియేటర్స్లో నువ్వు ఏడిస్తే ఏడుస్తున్నారు బాబు అంట, నేను మధ్యలో కట్ చేశాను. థ్యాంక్ యూ అండి. వాచ్డ్ అనగనగా ఒక రాజు టుడే మేడ్ మీ రియలైజ్ వై వాచింగ్ తెలుగు మూవీ యూస్ టు బి సో మచ్ ఫన్ బ్యాక్ ఇన్ ద డే. ప్లీజ్ అండి, ఇది మూడోసారి ఇది. ఓకే, ఇట్స్ ఓకే, నేను చదువుతా కదా. వాచ్డ్ అనగనగా రాజు టుడే మేడ్ మీ రియలైజ్ వై వాచింగ్ తెలుగు మూవీస్ యూస్ టు బి సో మచ్ ఫన్ బ్యాక్ ఇన్ ద డే. ఎలా చదువుతున్నారు మీరు? నేను కాన్వెంట్ స్కూల్ అండి. Such well-written jokes, insane comic timing. Video, okay. Laughed so hard, thoroughly enjoyed it. Thank you so much, Sridhar. I am candidates కూడా మన సినిమా నచ్చుతుందా? Yes. చాలా హై ఐక్యూ సినిమా అయితే మంది. Thank you so much, Sridhar. శ్రీధర్ గారు, thank you so much. Next.
మీరే చదువుతున్నా ఇది అన్నారు నేను కదా. చదివితే బాగుంటుందండి, ప్లీజ్ మీరే చదవండి. అదేంటది మధ్యలో ఒకటి నేను మీరు ఒకటి చెప్తాను. నేనేంటి? నవీన్ టాలెంట్ ఈజ్ లైక్ వన్స్ అగైన్ Once in a generation. జనరేషన్. యా One truly goated actor, hardworking and passionate in every point. ఎవరు చదువుతున్నారు? Either it be acting, singing, entertaining, writing, and much more. In everything, he's a step ahead than many people in whole India. Wow, he's a true gem. Okay. ఇంగ్లీష్లో చదవరా ప్లీజ్? ఇంగ్లీష్లో ఓ అది ఇంగ్లీష్ ఓ అయ్యో. సారీ నేను అంత పెద్ద కాన్వెంట్కి వెళ్ళలేదు. ఐఎమ్ సారీ. అమెరికన్ ఐ గాట్ ఇట్ అండి. చిన్మయ్ ప్లీజ్. వినీత్ సోలో లవ్ వినీత్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇలాంటి ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా డబుల్ హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. కరెక్ట్, ఐ రియలీ లైక్ దట్ లైన్ అనమాట. హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్, ఆల్వేస్ ప్యాషనేట్ అయినా. నెక్స్ట్ యా చిన్మయ్. Okay. After so many days satisfied with the Telugu movie, the efforts of writing team and actors show on screen perfect nativity without pan-India drama. Kudos to the whole team for Blockbuster. థ్యాంక్ యూ సాయి కిరణ్, కానీ నాకు పాన్ ఇండియా సినిమా లేకుండా చేసావు ఈ ట్వీట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. ఓ ఇంకా ఉన్నాయి. ఓకే, కానీ మంచి అబ్జర్వేషన్ చేస్తున్నారండి వాళ్ళు. ఇది ఇంత ఓన్లీ కామెడీ కాదు, ఇది ఒక అక్కడ అది complete ఉందా story. చిన్మయ్ గారు? అక్కడ నేను మీరు చెప్తున్నారా? సారీ, నేను చెప్తున్నాను మంచి పాయింటర్స్ అది. ఎందుకంటే ఇది చాలా కంప్లీట్ స్టోరీ, ఓన్లీ కామెడీ లేదు, ఒక కథ ఉంది, దాని వెనకాల ఇమోషన్ ఉంది. సో ఒక కంప్లీట్ సినిమా ఇది. పండగకి ఏం కావాలో అదంతా. రాజు గారు అసలు అదరగొట్టేశారండి బాబు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాన్ స్టాప్ నవ్వులే. అలాగే ఎండింగ్లో ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగా చేశారు. మీనాక్షి అండ్ రావ్ రమేష్ గారు ఆల్సో డిడ్ ఎక్సలెంట్ యాక్టింగ్. ట్రూ, నాట్ అందరూ ఎవ్రీ యాక్టర్ అన్న ఫెంటాస్టిక్ జాబ్ ఒక రాజు సంక్రాంతి విన్నర్. అయిపోయాయి. సో ఇంకా చాలా ట్వీట్స్ ఉన్నాయి, కానీ అదే చదువుతూ ఉంటే వాళ్ళ ఈవెంట్ అంతా అలానే కొనసాగుతూ ఉంటుందని మేము ఇక్కడితో స్టాప్ చేసామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్ గారు మీ కోఆపరేషన్కి. థ్యాంక్ యూ. అండ్ సబ్ టైటిల్స్ కావాలి చిన్మయ్ గారు చదివిన దానికి, అవసరం లేదు, మళ్ళీ ట్వీట్ చదువుకోండి మీరైతే. సో నా ఐ రిక్వెస్ట్ రావు రమేష్ గారు వారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. రాజుగారి ఫ్యామిలీకి అసలు సిసిలైన ఫ్యామిలీ సంబంధాన్ని అందించారనమాట. సో అద్భుతమైన చారు గారిని మా రాజుగారికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తూ, అండ్ బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు రావు రమేష్ గారు. తీర్థయాత్రలు చేయడం వల్ల అండి కాలు బాగా నొప్పిగా ఉంది, వెనకాల పెయిన్. చైర్ వరకు అక్కర్లేదండి, కొంచెం అక్కడ స్టెప్ వేసింది ఇంకా పోలేదండి వెళ్ళిపోదు. చూడబ్బా చాలా పెయిన్, చాలా పెయిన్. సార్ జనరల్లీ అంటారు కదా, నిద్రపోయినప్పుడు మెడ పట్టేస్తే మళ్ళీ నిద్రపోయినప్పుడే పోతుందని. అవును, స్టెప్ వేసినప్పుడు మీకు పట్టేసింది కదా సార్, మళ్ళీ స్టెప్ వేస్తే వదిలేస్తుంది సార్. అది పెగ్గేస్తే, స్టెప్ వేస్తే కాదు, పెగ్గేస్తే ఇంకో పెగ్గ ఊడిపోద్ది, కానీ స్టెప్ వేస్తే ఉన్నది ఊడిపోద్ది. ప్లీజ్ ఊపిరి చేతితో పట్టుకొని వచ్చానండి ఇక్కడికి. పెయిన్ సార్ మీరు ఇంత న్యాచురల్ యాక్టర్, నేను కూడా నిజమే అనుకున్నాను సార్ ఒక్క సెకండ్. యా ప్లీజ్. సరే అండి, వెరీ హ్యాపీ. వరల్డ్ తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి ఈ సంక్రాంతి మా అందరికీ ఆనందాన్ని పంచిన తెలుగు ప్రేక్షకులకి చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరి గురించి చాలా బాగా మౌనా గారు చెప్పారు, చిన్మయ్య గారు చెప్పారు, కొత్తగా చెప్పడానికి ఉంది అంత బాగా మారి గారు చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మారి గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ప్రతి యువరాజ్ గారికి 2 హిట్లు ఆయనతో చేసాం. గాంధీ గారికి, అందరు టెక్నీషియన్స్కి చాలా అందం. ముఖ్యంగా మా అల్లుడు ఎంత మా కూతురు మీనాక్షి, అలాగే అల్లుడు మిమ్మల్ని ఇద్దరం చేసిన గుండాట, మా సీన్స్లో గుండాట గురించి తీశారు. అన్ని డేరింగ్ బిజినెస్లు ఇవాళ అక్కడ ఆడుతున్నారు. అక్కడ ఈస్ట్ వెస్ట్ కూడా అవే గుండాట్లు మొత్తం అంతా సింక్ అయింది. నేను నవీన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక ఆయన ఎవడో ట్వీట్ చేసినట్టు యాక్టింగ్, సింగింగ్, ఎలా మొత్తం హీరో ఆయనే, అన్నీ ఆయనే. ఫైనల్గా వచ్చి యాంకరింగ్ కూడా చేయగలడు ఆయన. ఏది వదిలిపెట్టడో, ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందెందే గలడు అన్నట్టు A to Z ఆయన డెడికేషను. అతను ఎంత డెడికేషన్ అంటే మానిటర్లో చూస్తూ ఆయన మారి గారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ప్రతిదీ ఆ చిన్మయ్య ఆవిడ ఇద్దరు కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ
మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ టెక్నికల్ కూర్చొని మొత్తం అంతా వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసి డైలాగ్ గురించి సార్ ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఇంప్రూవైజేషను అంటే పేపర్లో ఏదో ఉండిపోయిందని కాదు, ఆయన సీన్ చెప్పేటప్పుడు ఆ సోల్ అర్థం చేసుకొని మన డైలాగ్స్ని ఎప్పుడో ఒకసారి సీన్ చెప్తే గుర్తుపెట్టుకొని మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ డైలాగ్ని అతను గుర్తుపెట్టుకొని 10 రోజులు 20 రోజులు సారీ 3-4 నెలల తర్వాత షూటింగ్లో కూడా డైలాగ్ గుర్తు చేసుకొని సార్ అది చెప్పారు చూడండి అది ఇక్కడ పెడదామండి. అంత డెడికేషను ఎలా ఉంటుందంటే ఇంకో మాటలో చెప్పడానికి ప్రతిదీ ఈయనను ఆ చిన్మయ్య గారు ఇంకా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నేను అన్నా ఇంత టైర్డ్ అయిపోదండి, ఇంత బరువు మోస్తున్నారు మీరు అన్నీ మీరే. అప్పుడు ఏమవుద్దంటే అదే మేకప్ వేసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తాడు మళ్ళీ చేసుకొని ఇవాళ ఇంత పెద్ద హిట్ కొట్టడం సోల్గా ఆయన షోల్డర్స్ మీద హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వంశీ గారు, ప్రొడ్యూసర్ గారు. అది సితారాకి ఎన్నో హిట్స్, హారికాసినికి ఎన్నో హిట్స్ చూసిన వాళ్ళు. రమేష్ గారు లాస్ట్ సీన్ ఆ గుర్తు తెచ్చిందని సార్, ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ వంశీ గారు, ఎందుకంటే నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అన్నది. లాస్ట్లో నా ఎంట్రీ సీన్ ఆతో చేశారు, అది వెరీ హ్యాపీ సార్. ఇంత మంచి హిట్. మీనాక్షి చాలా క్యూట్గా, చాలా ఓపిక అమ్మాయికి. అలాగే చెమ్మక్, లడ్డు అందరూ కో యాక్టర్స్కి అందరికీ వెరీ 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 హ్యాపీ. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారు ఆయన మాలుడు. ఫర్ యువర్ డెడికేషన్ అండి, ఇట్స్ ఆల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు రమేష్ గారు. స్టెప్ అడుగుతాననే కదండి మీలోని మరి మీలోని యాక్టర్ని మీరు అంతలా బయటకు తీస్తే ఒక పని చేద్దామండి, ఫ్యామిలీని అడుగుతాను నేను, మీ అమ్మాయిని మీ అల్లుడిని కలిపి అడుగుతాను, సోలోగా కాకుండా. ఎస్ అయ్యా సార్ అక్కడ వరకైనా నటించండి సార్, నేను హర్ట్ అవుతాను లేకపోతే. ఓకే, నా ద బ్యూటిఫుల్ గార్జియస్ పర్ఫార్మర్ మీనాక్షి. ఎస్, చారు చాక్లెట్ బారు అంటున్నారు అన్నమాట. ఆడియన్సెస్కి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఫిల్మ్కి ఎంత పెద్ద హిట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ 14th 15th, ఈరోజు 16th, అండ్ ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. చాలా చాలా హ్యాపీ. ప్రతిరోజు వీఆర్ గెటింగ్ కాంప్లిమెంట్స్, వీఆర్ గెటింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ఎనీబడి. అది ఈ ఫీల్డ్లో ఇఫ్ యువర్ ఫిల్మ్ డస్ వెల్, ఇట్స్ అ హ్యాపీ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ my effort, it is hundreds of people behind the camera who have done so much. And a big thank you to my team andaru, to our direction department, thank you so much. To our cinematography department, thank you so much sir. To our art department, thank you so much. To our cast and crew, everybody did such a fantastic job. Meeru oka character kuda remove cheste, it won't be the same film, and I can tell this with 100% surety. Everybody, mana costume department has done such a fantastic job, music department, editing, everybody has done such a fantastic job. And I think all of this is possible because we had so many people working day and night to make sure that whatever you see in front of the screen, if you're laughing, if you're enjoying, if you're crying, it's possible because of all of these people. So very big thank you to the team. Thank you for making me a part of this film. Thank you so much Naveen, it was such a pleasure working with you. To Chinmay, thank you so much. Vamsi sir, thank you so much. To everybody, thank you so much. This is a truly special film, and naku every Sankranti is a special Sankranti, kani I think with every film that releases on this festival, koncham extra special. So thank you so much. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. లాస్ట్ సంక్రాంతికి, ఈ సంక్రాంతికి, నెక్స్ట్ రాబోయే సంక్రాంతులన్నిటికీ. సో కంగ్రాట్స్, అండ్ మీరు వేదిక మీదే ఉండండి. ఇప్పుడు వేదిక మీదకి అందరినీ పిలిచేద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ చమక్ చంద్ర గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అండ్ లడ్డు సంతోష్ గారు
యువరాజ్ గారు కొంచెం ఇక్కడి వరకు యా. ఒక్క నిమిషం ఛానల్స్ కోసం. హీరోయిన్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఛానల్స్ ఓకేనా అండి? ఓకే డన్. సో ఫస్ట్ నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ సక్సెస్ ఇంత బ్లాక్ బస్టర్ సౌండ్ ఇప్పుడు మాట్లాడాలి ఇవాళ మీరు. హలో. 6 years తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్, కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వీటి నుంచి కానీ. కొంచెం 100% ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సినిమా హిట్ అయితే. లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము, చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీసాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 అలవై కుటుంబం అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా చూస్తున్న నా మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలి అని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా అంతా ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ 6 monthsలో 2 సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట్ బోయినపల్లి గారు, ఇలా మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళంతా బాపీబాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత ఒక 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపులు, సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి. పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా శిరీష్ అన్న అయినా, వైజాగ్ వీరనాయుడు గారు అయినా, భాస్కర్ రెడ్డి అని, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, వెంకట్, కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఓవర్సీస్లో సంజయ్ కానీ అందరూ 2 పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాలతో పాటు ఈక్వల్గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ, శివ కానీ, వరదారెడ్డి కానీ, సురేష్ అని అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్తో హోల్డ్ చేసి మననే కొంచెం మంచి రెవెన్యూలు కనబడుతున్నాయండి 2 daysలోనే. ఇప్పుడు మా హీరో కానీ, చిన్మయ్ కానీ, హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతున్నారు 41 crores గ్రాస్ అని. అదంతా మా డిస్ట్రిబ్యూటర్లు మిడ్ రేంజ్ సినిమాని కూడా అంత గట్టిగా నన్ను నవీని నమ్మి అన్ని థియేటర్స్ హోల్డ్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. సారీ, నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్కి ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి,
ఐ మీన్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవ్వడం అని ఓకే, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడడం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో నా ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. తర్వాత మా మీనాక్షి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన మూడు ప్రకారం ఆన్ అండ్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు. నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, ఎందుకంటే సడన్గా డేట్లు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆపి తని పాపం ఏం సినిమా చేయనివ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తాం, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం సినిమా రిలీజ్ లేదని టెన్షన్ పడకని. నువ్వు నాకు 1 year అంతా రిలీజ్ లేదు, ఇది రిలీజ్ తినేసేది బుర్ర నన్ను వెంకిని. కానీ అలానే ముందు ఈ సినిమాని అదే 12th 13 చెప్పాను, అమ్మ తల్లి నీకోసం సినిమా లేకపోతే మా బుర్ర తినేస్తావు, సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది అది అని. నవ్ యూ హ్యాపీనో. తర్వాత చిన్మయ్ మారి డైరెక్షన్ దగ్గర ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, కానీ క్రియేటివ్ స్పేస్లో సీనుల దగ్గర ఇదంతా చిన్మయ్తోనే డిస్కస్ చేసేవాళ్ళు. ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా నవీన్తో పెట్టుకుంటే ఏదైనా డిస్కషన్ మొదలు పెడితే ఒక చిన్న బిట్ గురించి 2-3 గంటలు మాట్లాడతాడు. అంత ఓపిక ఉండేది కదా నాకు ఫోన్ పట్టుకుని మాట్లాడటానికి. అందుకని చిన్మయ్తో డిస్కస్ చేయాలి. చిన్మయ్ చిన్న చిన్న డౌట్లు ఉన్నా చిన్మయ్కి చెప్పి ఇది ఎడిటింగ్ కానీ లేకపోతే సీన్లో ఇది యాడ్ చేయడం కానీ ఇదే అది అని. చిన్మయ్ వాజ్ వెరీ సపోర్టివ్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే నాకేం డౌట్ ఉన్నా తనకి చెప్పేవాడిని ఫస్ట్. సో ఆ సెన్స్లో ఆల్మోస్ట్ నాకు తను డైరెక్టర్ సినిమాకి. మారి ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, ఫీల్డ్లో పెద్ద నేను వెళ్ళి వాళ్ళని అడిగేదే ఉండదు కాబట్టి ఆవిడ్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కువ డౌట్లు తను అడిగేవాడిని. సో తను కూడా అసలు నేను అదే చెప్పాను, ఈ సినిమా హిట్ అయితే నేనే లాంచ్ చేస్తాను సినిమా, నేను డైరెక్టర్ కానీ. తర్వాత నేను ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో మన గ్రేడాంధ్రమూర్తి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నేను లాస్ట్ 2 సినిమాలు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ సినిమాకి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే త్రివిక్రమ్ గారిని ముందే ఇన్వాల్వ్ చేసి సినిమా చూపించాను. త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్గా సినిమా బాగుందని చెప్పారు. ఇది అంటే అవునా త్రివిక్రమ్ గారు స్టాంప్ పడిపోయిందా అని ఆయన స్టైల్లో ఏదో కాంట్రవర్సీ లాగడానికి ట్రై చేశారు. త్రివిక్రమ్ గారు సినిమా చూశారు బాగుంది అని చెప్పారని నేను చెప్పిన తర్వాత త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూశారు కదా ఇప్పుడు. సో మూర్తి గారు దాన్ని అడిగింది సెన్స్ వేరే సెన్స్లో అడిగారు కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అందుకే త్రివిక్రమ్ గారు చూసింది చిన్న మేము అనుకున్నాయని చూసి త్రివిక్రమ్ గారికి లేదు ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు అనుకున్నాము అని చెప్పింది. అందుకే త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే నాకు అంత ధైర్యం సినిమా మీద. ఇదంతా జరిగిన తర్వాత కూడా యాక్చువల్లీ నేను ఆన్ ఫేస్ మాట్లాడేస్తాను కాన్ఫిడెంట్గా, ఇది ధైర్యంగా ఏదైనా ఓపెన్ ఎన్ని ఉన్నా కూడా 12th 13th మాత్రం చాలా భయపడ్డాను నేను. ఎందుకంటే ఎప్పుడు 2 back to back ఫెయిల్యూర్స్ చూడలేదు వచ్చిన 10 yearsలో. సో 12th 13th మాత్రం నిజంగా నాకైతే అసలు మనిషిలా లేను, అసలు అంత స్ట్రెస్లో ఉన్నా. నన్ను అంత స్ట్రెస్లో చూసి మా బాబాయ్ భయపడిపోయారు, అసలు ఏంటి ఎందుకు ఇంత స్ట్రెస్ పడతాం, సినిమా హిట్ ఫ్లాప్ ఏమైంది, ఇది కాకపోతే ఇంకోటి దానికంత ఎందుకు అంత అని. కానీ అసలు దాంట్లో మాత్రం మా బాబాయ్ ఆ 2-3 రోజులు నాతోనే అసలు నేను ఇష్టం వచ్చినట్టు ధైర్యంగా మాడతాను ఇది అంటారు కదా, వెనకాల ఆయన ఉన్నారనే ధైర్యంగా మాడతాయి, ఏమన్నా అయినా ఆయన ఉన్నారో చూసుకుంటారు అని. సో మీరు అందరూ అనుకుంటారు ఏదో సినిమా రిజల్ట్ హిట్ ఫ్లాప్, కానీ కొంతమందికి మాత్రం అది కొంచెం గట్టిగా తగులుతుంది హిట్ ఫ్లాప్లు. అలాంటి దానికే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతాం. సో ఆ స్ట్రెస్ నుంచి ఇప్పుడు మొహంలో మీరు 13th రోజున ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి మొహంలో తేడా తెలుస్తుంది మీకు అబ్జర్వ్ చేస్తే. అంత స్ట్రెస్ పడటంలో ఈ సినిమాకి సంబంధించి. తర్వాత సుధీర్ అని నాకు ఈ ఫీల్డ్లో బాగా హెల్ప్ చేసి ఒక మనిషి ఉన్నాడు, ఏంటి అనేది అంత డీటెయిల్స్ చెప్పలేను కానీ లాస్ట్ 10 years నుంచి నా వెనకాల నుంచి ఉన్నాడు. నేను ఏం చేసినా ఎలా చేసినా నాకు బ్యాక్ ఎండ్ అలా నుంచి ఉన్నాడు, బాగా సపోర్ట్ చేశాడు, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోతుంది ప్రతిసారి నాకు. సో అతను కూడా నాకు సక్సెస్కి తను కూడా చాలా ఇంపార్టెంట్, నాకు సక్సెస్ రావడం తనకి కూడా చాలా ఇంపార్టెంట్. అలా అన్ని రకాలుగా తను కూడా నాకు వెనకాల నుంచి ఈ సినిమాకి అంత సపోర్ట్ చేశాడు మొన్న 13th. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా రామ్ గారు నా పార్ట్నరు, మా ఇన్వెస్టరు, ఆయన కూడా హిట్లు వచ్చినప్పుడు కాదు వంశీ ఫ్లాప్లో వచ్చినప్పుడే అదేం ప్రాబ్లం ఉండదులే నేను వెనకాలే ఉన్నానని ధైర్యంగా ఉండి నాకు అందరికి సపోర్ట్ చేశారు వీళ్ళంతా. మా రామ్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మిక్కీ ఎప్పుడు ఏది ఓపెన్గా మాట్లాడు నాతో, ఇది బాగుంది అది బాగాలేదు ఎప్పుడేం డిస్కస్ చేయడు, కానీ 10th 9th ఫైనల్ మిక్స్ చెక్ చేసేసిన తర్వాత నాకు వాయిస్ నోట్ పెట్టాడు, ఇప్పుడే 7th reel అంతా చెక్ చేసేసాను సార్, ఐ థింక్ వీ హ్యావ్ ఎ బిగ్ విన్నర్ ఆన్ హ్యాండ్ అని. ఫస్ట్ టైం మిక్కీ దగ్గర నుంచి అలాంటి ఒక వాయిస్ నోట్ కానీ అలాంటి ఒక జడ్జ్మెంట్ విన్నా నేను. తన పాట కూడా తను బాగుంది కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసేసి కదా అంటే యా సార్ అంటాడు, కానీ సూపర్ స్వీట్ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ వేసేయండి బయటికి అలా మాట్లాడు. అలాంటిది మిక్కీ చెప్పాడు ఫస్ట్ టైం నాకు. దాని తర్వాత నాకు చమక్ చంద్ర ఈ సీన్లు మాత్రం కొన్ని ఇట్లా పాలిటిక్స్ దగ్గర వాకింగ్ సీన్ కానీ ఇది కానీ ఐ రియలీ లవ్ దమ్ అలాట్.
యువరాజ్ మీకు ముందే చెప్పాను, నా గుడ్ లక్ చామ్ యువరాజ్తో నాకు 2 కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, ఇది రెండోది. ఇంకా తర్వాత మా టీమ్ మురళి కానీ, నాని కానీ, విఎంఆర్ కానీ నన్ను హింస పెట్టడానికి, నాకు సక్సెస్ వచ్చిన ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ 12th 13th నేను పడిన హింసల్లో నన్ను ఇంకా హింస పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా సందీప్కి, వేణుగోపాల్కి, వంశీకాకాకి వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ నుండి 5 సినిమాలు వస్తున్నప్పుడు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో కూడా వీళ్ళందరూ కొంచెం డే అండ్ నైట్ ఉండి సినిమాని జనాల్లోకి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేసాం. ఎందుకంటే ఆమెను ఆల్రెడీ ఒక పెద్ద సినిమా మార్కెట్లో హెవీగా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఒక మిడ్ రేంజ్ సినిమాని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి జనాలకి ఆ సినిమా వచ్చింది, అది బాగుంది అని తెలిసేటట్టు చేసి దాన్ని టికెట్లు కొనాలి అంటే ఆ సినిమా టాక్తో పాటు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో దానికి మా ముగ్గురు డిజిటల్ మీడియా కానీ, సందీప్ కానీ, పిఆర్ వేణుగోపాల్ గారు కానీ, వంశీకాక కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఫైనల్గా ఆడియన్స్కి నాకు ఆఫ్టర్ 6 years ఒక ప్రాపర్ సంక్రాంతి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ అంతా ఇలానే ఉంచి నెక్స్ట్ 2 weeks కూడా సినిమా చూసి మంచి లాంగ్ రన్ ఇచ్చి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సో ఆల్రెడీ నేను ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది, క్లారిటీతో, టాలెంట్తో, సినిమాలతో, తను చేసే పర్ఫార్మెన్స్తో విన్ అవుతూనే వచ్చారు. అందుకే ఆయన పేరులోనే ఉంది నా విన్ అని చెప్పి. సో మళ్ళీ ఒక్కసారి విన్ అయ్యారనమాట. ఇలాగే విన్స్ మీ లిస్ట్లో వేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు రాజుగా సిల్వర్ స్క్రీన్స్ని వెళ్తున్నారు, ప్రజల హృదయాలు కూడా వెళ్తున్నారు. నవీన్ పోలిశెట్టి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ పండగ శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అందరు చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో నాకు చాలా హ్యాపీ ఏంటంటే 12th 13th నాడు వంశీ గారు ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెస్లో ఉన్నారు, మీరు ఆ రోజు చూశారు కదా. సో జనరల్గా ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎన్నో ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఫిల్మ్స్ సరిగా అనుకున్నట్టు రిజల్ట్ రాలేకపోయినప్పుడు ఒక మొరాల్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ కొంచెం డౌన్లో ఉంటుంది. సో ఆ టైంలో ఆ ఎనర్జీ, ఆ క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్ఫిడెన్స్ అన్నీ తిరిగి రావాలంటే ఒక మంచి మొమెంటం, మంచి క్రియేటివ్ మొమెంటం మళ్ళీ తిరిగి రావాలి. సో మీరందరూ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి 2 రోజుల నుంచి మాకు, చిన్మయ్కి, అందరికీ హ్యాపీ ఏంటంటే వంశీ గారు బ్రైట్ స్మైల్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మా గురుగారు త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ వాళ్ళిద్దరు స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కొన్ని బ్లాగ్స్లో గట్టిగా నమ్మామన్నమాట, సార్ ఇది ఖచ్చితంగా రేపు థియేటర్లో పేలుతుంది అని చెప్పేసి. సో అది వెంటనే అది చూసి త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ, ఎస్ ఇది ఉంచుదాం, ఇది పెడదాం, ఇది డెఫినెట్గా రేపు పేలుతుందని మా జడ్జ్మెంట్ని నమ్మి సపోర్ట్ చేసి అది ఆ సినిమాలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఆ ఎపిసోడ్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి సినిమాలో. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్, నేను చెప్పింది కానీ, మా టీం చెప్పింది కానీ, మీరు ఇందాక ట్వీట్స్లో చూశారు, థియేటర్ బయట రియాక్షన్స్ చూశారు. మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి థియేటర్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందని. ఫస్ట్ షో నుంచి, ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ నవ్వుతున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మేము ట్రైలర్లో చూపిన పొలిటికల్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మొన్న ఈవెంట్లో కూడా చెప్పాం. యాక్చువల్గా ఆ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటారని అని క్యూరియస్గా ఉన్నాం. న్యూజెర్సీ నుంచి ఫస్ట్ ఒక వీడియో వచ్చిందనమాట పొలిటికల్ ఎపిసోడ్స్ది. అక్కడ దీపం గుర్తుకే మన ఓటు అని ఇందాక చెప్పారు కదా, ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంతా షేక్ అవుతుంది. న్యూ హ్యాంప్షైర్లో ఎక్కడో పెట్టారు వీడియో. సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మాకు చాలా నమ్మకం ఉండింది ఆ బ్లాగ్స్ అన్నిటి మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే, జనరలీ నా సినిమాల్లో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే రాసినప్పుడు ఒక ఇమోషనల్ డ్రామా, ఒక హ్యూమన్ ఇమోషన్స్తో కూడిన డ్రామా చెప్పాలని కూడా మా అటెంప్ట్ ఉండింది. సో లాస్ట్ 20-30 minutes ఆ ఇమోషనల్ డ్రామా స్పేస్లోకి వెళ్ళాం మేము. నాకు జనరల్గా రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలంటే చాలా ఇష్టం. సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఉన్న సబ్జెక్ట్ చేయాలనేదే అటెంప్ట్ ఈ అనగనగా ఒక రాజు. శ్రీరాములు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో మేము చూసాం. మాస్ థియేటర్లో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ వాటన్నిటికీ రెస్పాన్స్ అదిరిపోయింది. బట్ ఎప్పుడైతే ఆ ఇమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో ఆ ఇమోషనల్ సీన్స్కి కూడా విజిల్స్ అని చప్పట్లు పడుతున్నాయి. సో అక్కడ మేము చాలా చాలా హై ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్లోకి, మాసెస్లోకి చాలా చాలా ఓన్ చేసుకున్నారు, చాలా చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అని ఒక ధైర్యం మాకు కలిగింది.
సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే వెళ్ళి సినిమా చూశారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కాంపిటీషన్లో ఇన్ని రిలీజెస్తో రావడము అండ్ ఆ రిలీజ్ టైంలో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాది ఇది జస్ట్ కేవలం 4వ సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకి నవ్వుతూ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా, ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాక్ బయటికి వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్ పంపించి ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్పినట్టు 2 డేస్లో ఒక 42 crores గ్రాస్ వర్క్ అందించారంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం. నేను కష్టపడతా ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ మన త్రివిక్రమ్ గారి డైలాగే అనుకుంటా, ఆయన వెనకాల ఏదో శక్తి ఉందని. ఆ శక్తే మన తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. నన్ను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ, నేను సినిమాని మోస్తాను అని 2-3 అన్నారు చాలా కైండ్గా. నేను సినిమాని మోయనండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్సే మోస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు. నేను కృష్ణానగర్లో ఆడిషన్స్ టైంలో తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే రవితేజ గారు ఖడ్గంలో చెప్పినట్టు, సార్ ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ అన్నట్టు తిరిగేవాడిని. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మ నాన్నకి అదిగో చూడు నేను చెప్పాను కదా నేను బాగా చేస్తానని, చూడు ఆ సినిమాలో చూడు నేను చేశానని చూపించడానికి ఒక్క ఛాన్స్. ఎందుకంటే ఆ టైంలో అందరు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, నీకెందుకురా మనకెందుకురా సినిమా కళలు ఇవన్నీ అని. సో ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే చాలా గ్రేట్ అని అనుకుంటాం మనం. అలాంటిది ఈరోజు 4 కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అది ఒక అద్భుతం. అదొక నేను ఊహించలేని విషయం. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు, మీరందరూ. పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మా టీం అందరికీ, ఇక్కడ ఉన్న టీం అందరికీ, బిగినింగ్ ఫ్రమ్ చారులత. చారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు తనలో ఒక చారులత క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేస్తుందని అనిపించింది. ఈరోజు థియేటర్స్లో తన సీన్స్కి విజిల్స్ పడుతున్నాయంటే వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చారు. రావు రమేష్ గారు ఎక్సలెంట్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను కలిసినప్పుడు రావు గోపాలరావు గారి గురించి కూడా నాకు ఎన్నో కథలు చెప్పారు. ఆ రోజుల్లో ఆయన షూటింగ్స్ ఎలా ఉండేవి. సో అవన్నీ నాకు చాలా ఫాండ్ మెమరీస్ అవి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టాలెంట్. మా టెక్నికల్ టీం అంతా, యువరాజ్ సార్, గాంధీ గారు, మొత్తం టెక్నికల్ హెచ్ఓడీస్ అందరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరు థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారు, లడ్డు, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మారీ మై డైరెక్టర్. ఈ జర్నీలో నాకు స్టార్టింగ్ నుంచి నేను కథ రాసేసుకున్న తర్వాత వన్స్ స్క్రీన్ ప్లే రెడీ అయిన తర్వాత మారీ తోటి నా ట్రావెల్, మేము కూర్చొని దాన్ని బెటర్ చేయడంలో, డైలాగ్స్ అవన్నిట్లో చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాడు మారీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ చిన్మయ్, మై కో రైటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ కథ రాస్తున్నప్పుడు ఒక క్రియేటివ్గా కొంచెం లోలో ఉన్నాను. నేను రాయగలుగుతామా, ఎలా ప్రతి సీన్ అదిరిపోవాలని చెప్పేసి, లేదు అని చెప్పేసి తను నాలో చాలా ఒక మోటివేషన్ నింపింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టికింగ్ త్రూ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్. అండ్ ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో చాలామంది అంటున్నారు, అమ్మాయిలందరూ మెసేజ్ పెడుతున్నారు చాలా అందంగా కనిపిస్తున్నాం అని. దానికి కారణం మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మోనా గుమ్మడి. నేను జనరల్గా అసలు కాస్ట్యూమ్స్ అవన్నీ ఏమి పట్టించుకోను. సో వీళ్ళందరూ స్టైలింగ్ అదంతా చాలా చూసుకొని ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ చాలా బాగుండాలని సెట్ చేశారు. సో థ్యాంక్ యూ మోనా ఫర్ యువర్ వర్క్. మికీ, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇచ్చిన మికీ, థ్యాంక్ యూ సో మచ్. తను ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియదు, ఐ థింక్ యూఎస్ వెళ్ళినట్టున్నాడు. సో ఇలా ఒక కొలాబరేటివ్ ప్రాసెస్. ఈ సినిమా అనేది అందరి టాలెంట్స్తో, అందరి ఎనర్జీస్ కరెక్ట్ టైంకి కుదిరి ఇంత బాగా రావడానికి దానికి ముఖ్య కారణం అదే. అండ్ మా నాగవంశీ గారు మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఒక ఆర్టిస్ట్కి, ఒక రైటర్కి కానీ, యాక్టర్కి కానీ, ఒక ఆర్టిస్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఏంటంటే మన జడ్జ్మెంట్ని నమ్మి మనకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మమ్మల్ని నమ్మినందుకు. అండ్ ఎంటైర్ టీమ్కి ఎవరన్నా పేరున మిస్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా
ఒక 100 రోజులు ఆడేసో లేకపోతే ఒక 10 డేస్ తర్వాత మాట్లాడుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు కాన్వర్జేషన్. బట్ ఇట్స్ జస్ట్ సెకండ్ డే మాత్రమే. ఇప్పుడే రచ్చ మొదలైంది థియేటర్స్లో. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ ఉంది. యూఎస్లో మండే వరకు లాంగ్ వీకెండ్ ఉంది. సో నాకు నిన్నటి నుంచి ఇండస్ట్రీ నుంచి కానీ ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి చెప్పేది ఒకటే, యునానిమస్గా బెస్ట్ కంటెంట్ ఇచ్చారు సంక్రాంతికి. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మ్యాక్సిమం పాసిబుల్ ప్లేసెస్లో అందరూ చూసేలాగా థియేటర్స్ ఎక్స్పాన్షన్ ఎక్కడన్నా చేయగలిగితే చేయండి అని అదొకటే చెప్తున్నారు అందరూ. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కానీ ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఎక్కువ ఫ్యామిలీస్, ఎక్కువ సిటీస్లో, టౌన్స్లో, విలేజెస్లో, యూఎస్లో ప్రతి చోట ఎక్కువ తెలుగు ప్రేక్షకులు చూసేలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అండ్ థర్డ్ డే నుంచి ఇంకా ర్యాంపేజ్ ఉంటుంది. మేము టూర్ కూడా మొదలు పెడుతున్నాం రేపటి నుంచి. తెలుగు స్టేట్స్ నుంచి మొదలెట్టి అమెరికా వరకు వెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ ఎవరైతే టికెట్ కొన్నారో మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలిసి మీతో ఈ రచ్చ ఎంజాయ్ చేస్తాం థియేటర్స్లో. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్ ఫర్ అనగనగా ఒక రాజు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, ఓకే నేను వంశీ గారిని స్టెప్ అడిగేంత ధైర్యం చేయట్లేదు ప్రస్తుతానికి. వంశీ గారు ఒక స్టెప్ వేసేయండి. ఆయన స్టెప్ వేయమంటారు. ఓకే రావు రమేష్ గారు, ఓకే పాట అయితే పెట్టాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక స్టెప్ వేయాలి. రావు రమేష్ గారు ఉంటే బాగుంటుంది. రావు రమేష్ గారు అల్లుడితో కూతురుతో కలిసి ఒక స్టెప్. ఒక్క నిమిషం పాట పెడుతున్నారు, అందరు కూర్చోండి. మీ ఇక్కడ వద్దండి, క్లియర్ చేయండి. ఒక్క నిమిషం కూర్చోండి, కెమెరాస్ కూడా క్యాప్చర్ అవ్వాలి కదా. యా రావు రమేష్ గారు రావాలి అని మీ అమ్మాయి మీ అల్లుడు పిలుస్తున్నారు. యా రమేష్ గారు మీరు రావాలి. రెడీ? ఓకే మామగారు, అల్లుడు గారు, అమ్మాయి గారు ఎలాంగ్ విత్ రాజు గారి ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా సంక్రాంతికి కొత్త అల్లుడిని ఎలా అయితే ఆహ్వానిస్తారో, ఎలా అయితే ఆనందింపజేస్తారో, అలానే ఈ అల్లుడిని కూడా ఆనందింపజేస్తున్నారు. సో రాజుగారు, మీరు సినిమాలో డబ్బులు లేవన్నారు, కలెక్షన్ల వర్షన్ రూపంలో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని కురిపిస్తున్నారు అనమాట. సో ఎస్, డబ్బులు, కలెక్షన్సే కలెక్షన్స్. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని మా అందరికీ ఇచ్చినందుకు. ఎంటైర్ టీమ్ అందరికీ, నవీన్ పొలిశెట్టి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఒక మంచి సినిమా వస్తే ఎంజాయ్ చేస్తాం, సూపర్ సక్సెస్ చేస్తామని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సితారా ఎంటర్టైన్మెంట్కి అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. అనగనగా ఒక రాజు ఎంజాయ్ చేయండి థియేటర్లో. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.